మన ఇంట్లో వాళ్ళ ఏడుపు ఎప్పుడు ఆ నలుగురేమనుకుంటారో, సొసైటీలో మన పరువు పోతదేమో అనే ఉంటది వాళ్ళకి. అయితే ఈ సొసైటీ వాళ్ళు ఎవరు? మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లేకుంటే బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళా? కాదు కదా! అయితే మన చుట్టూ 100 మంది ఉంటే దాంట్లో మంచోళ్ళు 5 మంది గాని ఉండరు. అయితే ఆ మిగతా 95 మంది వేస్ట్ అండ్ యూజ్‌లెస్. సొసైటీ నిండా నీకన్నా ఎదవలు చాలా మంది బయటున్నారు. వాళ్ళ కోసమా నువ్వు బాధపడేది? అయితే మీ ఇంట్లో ఏమైనా అనర్థాలు జరిగితే నువ్వైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచోళ్ళెప్పుడు నిన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి. అయితే మిగతా ఎదవలు నిన్ను అర్థం చేసుకుంటే ఏంటి? చేసుకోపోకపోతే ఏంటి? లక్కడీకా పూల్. అన్నా లైఫ్ అన్నాక ఏమేమో జరుగుతూ ఉంటాయి. అనర్థం జరగని ఇల్లుండదు. అయితే మనము మన ప్రాబ్లమ్స్‌ని మనము ఎలా సాల్వ్ చేసుకోవాలో అని ఫస్ట్ అర్థం చేసుకోవాలే కానీ, ఈ పరువు గురించి కాదు. అయితే చానా మంది పేరెంట్సు కొడుకో, కూతురు తప్పు చేస్తే ప్రాణాలు పోయినట్టు డాన్స్ ఆడతారు. అయితే పిల్లలు పెళ్ళిళ్ళు లేట్ అయితే ఇద్దరు పేరెంట్సు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. పెళ్లి లేట్ అవుద్ది, లేకపోతే అవ్వదు. అయితే ఏంటి? లేకపోతే చంపేస్తారా? ఏంటి? పొరపాటున మీ బ్లూ ఫిల్ము టీవీలో వచ్చేసినా గానీ ఎప్పుడూ భయపడొద్దు. ఎందుకంటే 2 రోజులు అందరూ మర్చిపోతారు కాబట్టి. కాకపోతే రెండో ప్రింట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అంతే. అంతే తప్ప ఫస్ట్ రిలీజ్ గురించి మీరు మర్చిపోండి. ఎందుకంటే ఈ సొసైటీకి పని, పాట లేదు కాబట్టి. మీ లైఫ్‌లో ఏమి జరిగినా ఒకటే మంత్రం లక్కడీ కా పూల్.